మరికొద్ది సేపట్లోనే సీఎం కేసీఆర్ కొంగరకలాన్ చేరుకోబోతున్నారు. దానికి ముందుగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు గులాబీ బాస్. మరి బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర తాజా అప్డేట్స్ మరి రిపోర్టర్ నవీన్ అందిస్తారు. నవీన్, 10 నిమిషాల్లో మనకు కొంగరకలాన్ సీఎం చేరుకున్నారు. దీనిలో భాగంగానే ప్రగతి భవన్ నుంచి ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్కు సీఎం కేసీఆర్ బయలుదేరారు. ముఖ్యంగా ఈరోజు ప్రగతి నివేదన సభ ఏదైతే ఉందో 25 లక్షల మందితో చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. భారతదేశ చరిత్రలోనే 25 లక్షలకు పైచిలకు జనాలతోని సభ పెట్టిన దాఖలాలు లేవు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇందులో ముఖ్యంగా గత 4 సంవత్సరాల్లో తెరాస రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడానికి దీన్ని ఒక చక్కని వేదికగా వినియోగించుకోవడానికి సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గత 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూసగుచ్చినట్లు తమ కార్యకర్తలకు వివరించడంతో పాటు ఇది ప్రతి తెలంగాణలో ఉన్న తెరాస ప్రతి కార్యకర్తకు ఇక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం నోటెడ్గా ఉండే రకంగా వీళ్ళొక ప్రతిష్టాత్మకంగా ప్రగతి నివేదిక పేరుతో ఒక సపరేట్ రిపోర్ట్ను తయారు చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. ఇందులో గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో, ఏదైతే దేశంలో లేని ఏదైతే పథకాలను ప్రవేశపెట్టిందో ఇందులో ప్రతిదీ పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర సమితికి మన రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షలకు పైచిలకు ప్రాథమిక సభ్యత్వాలు ఉన్నాయి. ఈ ప్రాథమిక సభ్యత్వదారులందరికీ దీన్ని ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈరోజు సభకు వస్తున్నారో 25 లక్షల మంది వారందరికీ కూడా ఈ నివేదికను వాళ్ళకు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రతిదీ చాలా కూలంకషంగా, అంటే గత 4 సంవత్సరాల్లో ప్రతి రూపాయి ఏ రకంగా సంక్షేమం మీద ఖర్చు పెట్టాము, ఎటువంటి పథకాలు దేశంలో లేని ఎటువంటి పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయనేది ఇందులో చాలా కూలంకషంగా ఉన్నాయి. అంటే సాధారణంగా మనం చూడొచ్చు, ఇందులో ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఏటా 5,000 కోట్ల పైచిలకు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి దాదాపుగా తెలంగాణలో ఉన్న 40 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా బీడీ కార్మికులను అయితేనేమి, బోధకాలు వ్యాధిగ్రస్తులకైతేనేమి, ఒంటరి మహిళలకైతేనేమి భారతదేశంలో ఎక్కడా పెన్షన్లు ఇవ్వని సంస్కృతి ఉంది. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ఒంటరి మహిళలకు, బోధకాలు వ్యక్తులకు ఈ పెన్షన్లు ఇచ్చే కొత్త పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి సంబంధించి ప్రతి కార్యకర్త పూర్తి అవగాహన ఉండాలి. ఇది బూత్ స్థాయిలో గ్రామాన ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం గత 4 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందనేది వాళ్ళు తెలంగాణ కార్యకర్తలు నరాన్న జీర్ణించుకునే విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి నివేదికను ఏర్పాటు చేసింది. దీన్ని చదివితే గత 4 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ఎటువంటి కార్యక్రమాలు చేసింది, ఎందుకు చేసింది, ఈ అభివృద్ధి ఏ రకంగా జరిగింది, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భారతదేశంలో లేని ఎటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందనే అంశాలు తెలుస్తున్నాయి. ఇందులో మనం కొన్ని అంశాలు మనం పరిశీలిస్తే ఆసరా పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఈ ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సపరేట్ స్థలాన్ని ఇవ్వడం కావచ్చు, లేకపోతే గీత కార్మికుల కోసం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో దాని కావచ్చు, లేకపోతే నేతన్నల గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, నేతన్నల భవిష్యత్తును బాగు చేయడానికి ఏదైతే చీరలు కావచ్చు, లేకపోతే క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, ఏ రకంగా దుస్తుల పంపిణీ చేస్తున్నారు, అదేవిధంగా దేశంలో లేని ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయనేది పూసగుచ్చినట్లు ఈ ప్రగతి నివేదికలో మనకు పొందుపరచడం జరిగింది. దీన్ని ప్రతి కార్యకర్త నరనరాన జీర్ణించుకోవాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ పిలుపునివ్వరు. మరొక 10-15 నిమిషాల్లో కేసీఆర్ సభాస్థలికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గత 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల అన్నింటినీ ఆయన పూసగుచ్చినట్లు వివరించనున్నారు. అదేవిధంగా దాని యొక్క నివేదిక రూపంలో, ఈ ప్రగతి నివేదిక రూపంలో ప్రతి కార్యకర్తకు అందించి గ్రామాన అదేవిధంగా ఇంటికి గడపకు తమ సంక్షేమ కార్యక్రమాలు వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
సంధ్య. అలానే నవీన్, అక్కడికి సీఎం కేసీఆర్ ఎంతసేపట్లో చేరుకునేటువంటి అవకాశం ఉంది? కొన్ని లక్షల మంది ఈరోజు సీఎం కేసీఆర్ ఏం చెబుతారు ఆ ప్రగతి నివేదన సభ ద్వారా అని చెప్పి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ 5:30కి ఆయన అక్కడికి చేరుకోవాల్సినటువంటి నెసిటీ ఉంది కదా, సో బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆయన ఎంతసేపట్లో చేరుకునేటువంటి అవకాశం ఉంది? ఒక 5 నిమిషాల క్రిందనే మనకు ప్రగతి భవన్లో బేగంపేట ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఆల్మోస్ట్ ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నారు. ఆయన అక్కంచెల్లి బయలుదేరి సభాస్థలికి చేరుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాల సమయం మాత్రమే పట్టేలా కనిపిస్తుంది. ఇది అంటే ఈ సభ ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదా అన్నది మనకు స్పష్టత ఇవ్వకున్నా కానీ ఒకటి మాత్రం స్పష్టం, ఎందుకంటే ఈ వచ్చే ఎన్నికల కోసం ఇకంచెల్లి శంకారావం పూరించడం అనేది మాత్రం తథ్యం. దానిలో భాగంగానే ప్రతి కార్యకర్తను సిద్ధం చేయడానికి గత 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త నోట్లో ఉంచుకునే రకంగా, జ్ఞాపక శక్తిగా ఉంచుకునే రకంగా ఈ తెలంగాణ ప్రగతి నివేదికను తయారు చేసి ప్రతి కార్యకర్తకు గత 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ఈ అభివృద్ధి కార్యక్రమాలను గడపడగరకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానించి కార్యకర్తలను ఈ సమరానికి, ఎన్నికల సమరానికి సిద్ధం చేయడానికే కేసీఆర్ మరొక 10-15 నిమిషాల్లో సభాస్థలికి చేరుకోనున్నారు. ఈ సభాస్థల్లో ఏం మాట్లాడతారు, అదేవిధంగా ఏ రకంగా కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళను ఉత్సాహపరుస్తారనేది మనం వేచి చూడాలి. సంధ్య. రైట్ నవీన్.